అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆన్పేస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను హ్యాపీ ఈవినింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం బిల్లింగ్ అడ్రస్ ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 రోజుల నుంచి అందరూ చాలా బిజీ అయిపోయినారు. ఏదో మెసేజెస్ వస్తూ ఉన్నాయి. బిల్లింగ్ అడ్రస్ అంట, అది ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ టచ్ చేస్తే కనిపిస్తుంది, కొందరికే వచ్చిందా, అందరికీ వచ్చిందా, అంటే ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకే వచ్చిందా, ప్యాకేజ్ తీసుకోని వాళ్ళకు కూడా, ఓ కనెక్ట్ బై చేయని వాళ్ళకు కూడా వచ్చిందా ఈ ఆప్షన్ అని అకౌంట్లోకి లాగిన్ కాకముందే చాలా డౌట్స్, చాలా మెసేజెస్, చాలా కాల్స్. ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆప్షన్ వచ్చింది. ఎక్కడుంది అంటే మనం ఓఈఎస్లోకి లాగిన్ అవుతాం కదా, బ్యాక్ ఆఫీస్. ఓఈఎస్ అంటే కొద్దిమంది మళ్ళీ యాప్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం ప్రతిసారి కూడాను బ్యాక్ ఆఫీస్లోకి లాగిన్ అవుతూ ఉంటాం కదా, ఓమెయిల్ అండ్ పాస్వర్డ్తో. ఆ విధంగా లాగిన్ అయిన తర్వాత మన ప్రొఫైల్ కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ ఫోటో ఉంది కదా, ప్రొఫైల్ కాదు మన ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో మీద ఒక్కసారి టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే ఫస్ట్ ఆప్షన్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ టచ్ చేసిన తర్వాత మనకి ఇంతకుముందు మనం అందరం కూడాను ప్రొఫైల్ చేంజ్ చేసుకోండి, మీ ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా పెట్టుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉందేమో చూసుకోండి, మీ కంట్రీ చేంజ్ చేసుకోండి అని చాలాసార్లు విన్నాం. దాని కిందనే ఇప్పుడు ఈ బిల్లింగ్ అడ్రస్ అనేది యాడ్ అయింది. నిన్నటి వరకు చాలామంది ప్యాకేజ్ బై చేయవలసినటువంటి వాళ్ళు మాత్రమే చేసుకోండి అనేటటువంటి మెసేజ్. కానీ ఇక్కడ టెన్షన్ లేకుండా మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే, మన ఆన్ ప్యాసివ్లో ఎప్పుడు కూడా రాత్రికి రాత్రే జీవోలు పాస్ అయిపోయి తెల్లారేలోపు క్లోజ్ చేసేది ఉండదు. అంత టెన్షన్ అవసరం లేదు. మీకు మీ బ్లెస్సర్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ వెల్ విషర్స్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. దగ్గర ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ తెలుసుకోండి. తొందరపడేసి మీరు ఏదంటే అది చేసేసి ఎవరు ఏది చెప్పినా కూడా అవునంట అనుకోని అవసరం లేదు. మన అకౌంట్ మన చేతిలో ఉంది, మనం లాగిన్ కావచ్చు. అక్కడ మనం బిల్లింగ్ అడ్రస్ అనే దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎడిట్ బిల్లింగ్ అడ్రస్ అని కనిపిస్తుంది. అంటే పెన్సిల్ సింబల్తో కనిపిస్తుంది. అక్కడ ఒక్కసారి ఎడిట్ చేయండి. ఒకసారి ఆ పెన్సిల్ సింబల్ ఉండే దగ్గర ఒకసారి టచ్ చేశారంటే మీకు అదే అడ్రస్ అనేది ఎడిట్ అవుతుంది. అడ్రస్ లైన్ 1 అని ఉండే దగ్గర కంప్లీట్ మీ అడ్రస్ ఇచ్చేసేయండి. ఇచ్చేటప్పుడు మనం డోర్ నెంబర్స్ 6-5- ఇట్లాంటివన్నీ యాక్సెప్ట్ కావట్లేదు. స్పేస్ కూడా లెటర్కి ఒక ఓడికి ఇంకొక ఓడికి ఎక్కువ మనం స్పేస్ ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ కావట్లేదు. కాబట్టి మీరు ఏదైతే పర్మనెంట్ అడ్రస్ అనుకుంటారో, ఏదైతే మనకు ఏదైనా పోస్టల్ ద్వారా ఏదొచ్చినా కూడా మనకు ఏ అడ్రస్కి అయితే కరెక్ట్గా వస్తుందో ఆ అడ్రస్ ఇవ్వండి. ఆధార్ కార్డులో ఉంది అదే అడ్రస్ ఇవ్వాలా, ఇవన్నీ కాదు. మీకు ఏదైనా కూడా పంపించినప్పుడు టెన్షన్ లేకుండా, మీరు ఇంట్లో లేకపోయినా కూడా పక్కన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఇది మా దాకా వస్తుంది అనుకునేటటువంటి పర్మనెంట్ అడ్రస్ ఏదైనా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు ఒకసారి అడ్రస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లైన్ 2 ఉంది కదా, అక్కడ మ్యాండేటరీ కాదు అని చెప్పారు కాబట్టి మనకు ఆ లైన్ 2ను వదిలేసినా కూడా పర్లేదు. కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మన స్టేట్, ఇక్కడ సిటీని కూడా సెలెక్ట్, అంటే మనం అనంతపూర్ ఉన్నాము, అనంతపూర్ సిటీ, డిస్ట్రిక్ట్ కూడా అనంతపూర్ అయిపోతుంది. జిప్ కోడ్ అన్నా పిన్ కోడ్ అన్నా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కడ అని తెలియడానికి ఇది పిన్ కోడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి ఆ డౌట్ ఏంటంటే అది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పోయి మీరు ఎతకని అవసరం లేదు. ఆధార్ కార్డులో చూడండి. ఆధార్ కార్డులో చూస్తే మీ పిన్ కోడ్ మీకు తెలిసిపోతుంది. లేదు మీరు అడ్రస్ చేంజ్ చేయలేదు అంటే మీరు ఎక్కడ అడ్రస్ అయితే ఇస్తూ ఉన్నారో వాళ్ళకు ఒకసారి కాల్ చేసి వాళ్ళ ఆధార్ కార్డులో ఉంటుంది పిన్ కోడ్ అనేది, చూసి ఎంటర్ చేసేసుకోండి. ఇక్కడ టెన్షన్ పడాల్సిన పనే లేదు. మన చేతిలో మనకు తెలిసినటువంటి పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేసేయండి. ఇంకా ఏదన్నా మనకు చేయవలసినటువంటి అప్డేట్స్ ఏదొచ్చినా కూడా మన బ్యాక్ ఆఫీస్లో వస్తుంది. ఒకసారి చూడండి, తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకొని లాంగ్వేజ్ వినండి. తెలియకపోతే మన పిల్లల చేతికి ఇచ్చైనా కూడా ఈరోజు ఏం అప్డేట్స్ ఇచ్చున్నారనేది చూడండి. ప్రతి ఒక్కటి కంగారు పడి చేసి తప్పోయింది, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది లేకపోయిందంటే మళ్ళీ ఇబ్బంది పడతాము అనుకుంటే కనుక నిదానంగా మీ బ్లెస్సర్స్ దగ్గరికి పోయిన తర్వాత అది ఫిల్ చేసుకోండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరికొన్ని అప్డేట్స్ మనకు రేపు కానీ ఎల్లుండి కానీ
ఏదైనా మీటింగ్లో అప్డేట్స్ కన్నా వస్తే కంపల్సరీ తెలుసుకుందాము. ప్రతి ఒక్కటి ఏదో వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేసేయి, ఎందుకో మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి, ఇదేందో మాకు అర్థం కావట్లేదు అంటే ఇది మేము చేయాలన్నా వద్దా, ఇదంతా కన్ఫ్యూజన్ వద్దు. ఎవరైనా తెలిసిన వాళ్ళతో ఒక్కరితో కాంటాక్ట్లో ఉండండి, మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. ఇంకా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎవరైనా ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు చేయాలనా, లేదు ప్యాకేజ్ తీసుకోని వాళ్ళు చేయాలనా అనేటటువంటిది, అఫిలియేట్స్ చేయాలనా, కస్టమర్స్ చేయాలనా, ఇలాంటివనే డౌట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఆప్షన్ వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా ఫిల్ చేసేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.